Alert, alert. CM convoy started. Alert. Alert, sir. Line is clear. కమ్ లెట్స్ గో ఆగండి. ఏమైందిరా? బాబా నేను ఇలాగే ఇంట్లోనే ఉంటా, చదువుకోను. రేయ్ కాయగూరలు కోయడానికి ఇద్దరు ఎదుగురా, నేను ఉన్నాను కదా కదా. You should think, you should fight, and you should capture. హలో, సార్ మనం వెతుకుతున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. హైదరాబాద్ లోనా? అక్కడెందుకున్నాడు? తెలియదు సార్, కానీ నాకు 500 మీటర్స్ లోనే ఉన్నాడు. లేపేమంటారా? వద్దు, నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి. ట్రాక్ హిమ్ డౌన్. Very good. Everything seems to be nice. ఓకే థ్యాంక్ యూ. Previous school records are also nice. They can join the school from tomorrow onwards. గుడ్. By the way, వీళ్ళ father IAS officer అన్నారు. Which department? హీస్ పోస్టెడ్ యాజ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. Oh. ప్రస్తుతం బీహార్లో ఉన్నారండి. సార్, ఆ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి. 1 hour వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. సార్, విశాఖపట్నం ఈ ప్రశాంత నగరం బై ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది. తమ పాలనకి మెమరాండంగా అధికార పార్టీ, తమ పవర్ కి మెమరాండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి. నమస్కారం అండి, అందరూ బాగున్నారు కదా? ఇతనే మన పార్టీ అభ్యర్థి. మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి. మనకు గొడవలొద్దు. వీడే నా బామ్మర్ది, మీ అభ్యర్థి. వీడే గెలవాలి, అర్థమైందా? కానీ ఇక్కడే కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ ని నియమించింది. ఇప్పటికే కాశ్మీర్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. Reporting. Sir, come in. Sir, come in. యా, ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి సస్పిషియస్ గా ఒక కంటైనర్ ఇలా వస్తుంది సార్. మన జోన్లోకి రాగానే పిన్ దెమ్ డౌన్. ఓకే సార్. సార్, వి ఫౌండ్ ఇట్ సార్. సీజ్ ఇట్. మా పెద్ద ఆయన ఎప్పుడూ ఒక మాట అంటుండేవాడు. కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో కత్తైనా ఉండాలి, నోట్ల కట్టైనా ఉండాలి అని. రెండూ తెచ్చాం. ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, మన కంటైనర్ పట్టుకున్నారు సార్. సార్ బిజీగా ఉన్నారు సార్. నమస్తే సార్, నా పేరు బల్లెం బలరాం, ప్రతిపక్ష నాయకుడు పందెం పరశురాం గారి బామర్దిని.
పార్టీ అభ్యర్థిని. మీకు దొరికిన కంటైనర్లో అక్షరాల 175 కోట్లు ఉంది. అది మాదే. ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది, అందులో 25 కోట్ల క్యాష్ ఉంది. అది మీదే. ఆ కంటైనర్ మాత్రం మాదే. మీరు పట్టుకున్నవి నోట్లు కాదు ఆఫీసర్, మా పార్టీ ఓట్లు. వదిలే! ఆఫీసర్స్, సో సీజ్ ద వెహికల్. థ్యాంక్స్ ఫర్ ద ఎవిడెన్స్. అవి మీవి అని ఒప్పుకున్నందుకు. ప్రిపేర్ ద పేపర్స్ అండ్ డిస్క్వాలిఫై హిమ్. ఓకే సార్. ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా? నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా? అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు. వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా. నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్య ఆటగాళ్ళని ఏరి రెడీ చేసి పెట్టా. వాళ్లతో గాని ఒక చూపు చూడండి రా అన్నాను అనుకో, సందుకో శవం తేలుద్ది, మీ ఫ్యామిలీతో సహా. ఏంటి భయపడుతున్నావా? ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను. ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది, నా పార్టీ గెలుచుద్ది, నా జెండా ఎగురుద్ది. దమ్ముంటే ఆపు. దమ్ముంటే ఆపా. వైజాగ్ అంటే ఎవడు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు, టెంపర్మెంట్. మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం. తేడా వస్తే అదే జెండాని తిరిగేసి దిగేస్తాం.
రామా इज्जत से आने का इज्जत से जाने का పద లెట్స్ గో ప్లీజ్ పద పద ఫస్ట్ ఏంటి సార్ ఇది క్యాండిడేట్ సార్ పరశురాం గారి బామ్మర్ది ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం ఆస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హ్యావ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం I have got some plan for you.